మల్లేషన్ అన్న సబ్స్క్రైబర్ పెట్టారండి కామెంట్, దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నాను. సార్, సెటఫిల్ క్లెన్జర్ యూస్ చేసిన తర్వాత పాండ్స్ బైట్ క్రీమ్ వాడుతున్నాను, అది వాడటం మంచిదేనా, అసలు అది వాడొచ్చా లేదా ఏది వాడకూడదా, వాడితే ఎలా వాడాలి, ప్లీజ్ రిప్లై మీ సార్ అని అంటున్నారు. అలానే సరిత గారు అడుగుతున్నారండి, హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను డాట్ అండ్ కీ బ్లూబెర్రీ హైడ్రేట్ బ్యారియర్ రిపేర్ సన్ స్క్రీన్ వాడుతున్నాను, ఇందులో 5 సెరమైడ్స్ ఉన్నాయి, ఇది ఏది యూస్ చేయవచ్చు, ఇలాంటి ఏమైనా స్టీరాయిడ్ క్రీమ్స్ అయితే కాదు కదా సార్ అని అడుగుతున్నారండి. థ్యాంక్స్ అండి మల్లేష్ గారు, అలాగే సరిత గారు, మీరు ఇంత మంచి ప్రశ్నలు అడిగారు. ఇది జనరల్ పబ్లిక్కి చాలా మంచి అవేర్నెస్ క్వశ్చన్స్ అండి. ఎలాంటి కాస్మెటిక్ క్రీమ్స్ వాడొచ్చు, స్టీరాయిడ్ క్రీమ్సా కాదా అని చెప్పి అడుగుతున్నారని అంటే మీ అవేర్నెస్ మంచి పాయింట్కి వచ్చినట్టు. మీరు స్టీరాయిడ్ క్రీమ్స్ అనేది బయట దొరికే వాటిని అస్సలు వాడకూడదని నేను చేస్తున్న అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు అవేర్నెస్ పొందుతున్నారని ఆశిస్తున్నానండి. అసలుకి స్కిన్ కేర్ రెజిమెన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అని మల్లేష్ గారు అడుగుతున్నారు కదండి. ఒక ఫేస్ వాష్ యూస్ చేశాను, ఒక మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను, ఒక క్రీమ్ యూస్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది అని చెప్పేసి నా దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చి అడుగుతారు, సార్ నేను అసలు ఇంతవరకు నేను స్కిన్ కేర్ తీసుకోలేదు, నేను మొదలెడతాను, మీరు అడ్వైస్ చేయండి అని. ఎందుకనంటే స్కిన్ కేర్ గురించి చాలామందికి అవగాహన లేదు. అందుకోసమనే ఈ అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ముఖ్యంగా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్. చాలామందికి నలుపు రావటం కానీ, పిగ్మెంటేషన్ రావటం కానీ, ట్యానింగ్ రావటం కానీ, లేక మొటిమలు రావటం కానీ, లేక స్కిన్ అంతా డల్గా అయిపోయి డ్రైగా రావటం కానీ జరుగుతూ ఉంటుంది. అసలు ఈ చర్మానికి ఏది పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అని చాలామందికి తెలియకుండా ఉంటారు. అసలు నేను స్కిన్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్, మా పక్కన ఫ్రెండ్ తర్వాత వాళ్ళు అందరు బాగుంటారు స్కిన్ హెల్తీగా, నా స్కిన్ నాకు కావాలి, నాకు ఏదో పెద్ద తెల్లగా అయిపోతున్నానని కాదు, నా స్కిన్ నాకు హెల్తీగా ఉండాలనంటే ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది. మనకి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ అనేది మనకి ప్రొటెక్షన్ అనేది చాలా బాగా ఇస్తుంది అనమాట. ఇది మనకి స్కిన్ కేర్లో ఫస్ట్ క్రైటీరియా. సన్ స్క్రీన్ వాడుతున్నామా లేదా, సరైన సన్ స్క్రీన్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలండి. సెకండ్ థింగ్ వచ్చేసి మాయిశ్చరైజర్. మంచి మాయిశ్చరైజర్ ఉందా లేదా, లేకపోతే మాయిశ్చరైజేషన్ తోటి మొటిమలు వస్తున్నాయా లేవా అవి చూసుకోవాలి. మూడోది వచ్చేసి ఫేస్ వాష్. ఫేస్ వాష్ అనేది మనకి మంచిగా స్కిన్ని డ్రై కాకుండా క్లెన్స్ చేస్తుందా, ఈ విధంగా చూసుకోవాలి. నాలుగోది యాడ్ ఆన్ చేయగలిగితే సీరమ్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి. అలానే ఫిఫ్త్ది యాడ్ ఆన్ చేసుకోవాలంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్, రెస్వెరట్రాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న మంచి గ్లూటథయోన్, వైటమిన్ సి, ఇలాంటి కొల్లాజన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్, అలానే కొల్లాజన్ బూస్టర్స్, ఇలాంటివన్నీ థెరపీస్ అని మనకి యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ట్రీట్మెంట్స్ అంటారా, దాంట్లో హైడ్రాఫేషియల్స్ అండి, స్కిన్ బూస్టర్స్ అని కొత్తగా లాంచ్ చేస్తున్నాం. చాలా మంచి టెక్నాలజీ అండి, మంచి టెక్నిక్ తోటి మనకి హైలూరానిక్ యాసిడ్ చర్మం లోపలికి వెళ్తుందండి. డర్మాఫ్రాక్ అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రొసీజర్స్ కూడా చేసుకోవచ్చు. మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ గురించి నేను ఎన్నో వీడియోస్ చేశానండి, చాలామంది ఈ వీడియోస్ నచ్చిందండి, వాళ్ళకి తెలిసింది ఎలా యూస్ చేయాలి సన్ స్క్రీన్ అని. నా ఛానల్కి వెళ్ళి మోస్ట్ పాపులర్ వీడియోస్కి వెళ్ళి సన్ స్క్రీన్ అనే మీరు వీడియో చూస్తే దాంట్లో మీకు 16 minutes వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోని మీరు చూస్తే అసలు సన్ స్క్రీన్ ఏ విధంగా వాడాలి, ఎలా జాగ్రత్తలు చూసుకోవాలి, ఎలా మన సన్ స్క్రీన్ మన స్కిన్కి సెట్ చేసుకోవాలి అనే దాని గురించి అని వివరించాను. క్లుప్తంగా చెప్తాను ఇక్కడ కూడా. సన్ స్క్రీన్ అనేది 30 SPF, 50 SPF, 60 SPF, 70, 110 SPF ఇవన్నీ చెప్తారు. భారతదేశంలో మెడికేటెడ్ సన్ స్క్రీన్లో 30 SPF ఒకటి, 50 SPF ఒకటి ఉంటుందండి. 30 SPF వచ్చేసి మనకి ఆయిలీ స్కిన్స్ ఉన్న వాళ్ళకి 30 SPF వాడచ్చు, 50 SPF వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి వాడచ్చు. అయితే ఒకవేళ మీరు అవుట్డోర్ యాక్టివిటీ చేస్తే 50 SPF వాడమని నేను ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకనంటే అవుట్డోర్ యాక్టివిటీ ఉన్నప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్గా సన్ స్క్రీన్ మనకి కవర్ చేయాలి. అసలు ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏంటి, సన్ స్క్రీన్ ఏంటి, అసలు సన్లైట్ ఏంటి, ఇదేంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మనము సూర్యుడి వెలుతురులో మనం ఉంటాం, మనము ఎండలో ఉండము అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు. మనం గమనించాల్సిందల్లా సూర్యుడు వెలుతురు అనేది మన దగ్గరకు వస్తుంది. మనము సూర్యుడి దగ్గరికి ఎండలోకి అలా వెళ్ళమండి. ఎందుకనంటే
మనకి సూర్యుడు వెలుతురు కిటికీలోంచి కానీ కారిడార్స్లో కూర్చున్నప్పుడు కానీ బస్ స్టాప్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకనంటే సన్లైట్ అనేది మనకి తగులుతూ ఉంటుంది. సన్లైట్ ఎంత తగులుతున్నా మనకు అక్కడ మెలనిన్ అనేది ప్రొడక్షన్ అనేది చేయటం మెలనోసైట్ పని. మెలనోసైట్ అంటే నల్ల కణాలు ఉంటాయి అన్నమాట చర్మంలో. అది నలుపుని ఇస్తూ ఉంటుంది. ఆ నలుపు మెలనిన్ వచ్చేసి అల్ట్రావైలెట్ని అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. సో అందుకోసమనే మీరు అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి. ఎంత వర్షం పడుతున్నా, ఎంత వరద వచ్చినా, ఏదొచ్చినా సన్ స్క్రీన్స్ అనేది పెడుతూ ఉండాలి. మీరు ఎక్కడ బీచ్ ట్రిప్కి వెళ్ళినా, లేకపోతే మీరు స్నో ట్రిప్కి వెళ్ళినా, మీరు కొండల మీదకి ట్రెక్కింగ్ వెళ్తున్నా ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉందండి. సన్ స్క్రీన్ లేకుండా మీరు బయటికి వెళ్ళారనంటే మీరు ట్యానింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఉన్నది చర్మాన్ని మంచి ఆరోగ్యరీత్యా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ట్యానింగ్కి సన్ స్క్రీన్ అండి, రాత్రిపూట మంచి మాయిశ్చరైజర్ పెట్టుకోవాలండి. సెరమైడ్స్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఇప్పుడు చెప్పారు కదండి, ఒక హైడ్రేట్, రిపేర్, సన్ స్క్రీన్ దాంతోపాటు 5 సెరమైడ్స్ ఉన్నాయని. అలా కాదండి, 5 సెరమైడ్స్ వేస్తే మీకు కనీసం అదొక ధర వచ్చేసి మీకు 3,000, 4,000, 5,000 ఉండాలి. మీకు 200, 300కి వస్తుందనంటే కేవలం ఆ సెరమైడ్స్కి మీకు చెప్పినట్టుగా 5 సెరమైడ్స్ అవసరం లేదు, కొన్ని ఒక 2-3 సెరమైడ్స్ ఉంటే సరిపోతుందండి. అలానే ఆన్లైన్లో దొరుకుతున్న సీరమ్స్, మాయిశ్చరైజర్స్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే అది పక్కన అమెజాన్లో కొట్టంగానే మనకు వచ్చేస్తుంది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ విధంగా మనం చేస్తే ఈ చర్మంలో మనకి ఏదైతే నలుపు ఉందో, లేకపోతే ఆ కండిషన్ సెబోరిక్ మెలనోసిస్ ఉందో, లేకపోతే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చూసుకొని మనం దానికి తగ్గట్టుగా మనము డీకోడ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా మంచి మాయిశ్చరైజర్, దానికి తగ్గట్టుగా మంచి సీరము, దానికి తగ్గట్టుగా యాంటీ ఆక్సిడెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో చర్మంలో ఈ విధంగా మనము మంచిగా జాగ్రత్తలు తీసుకుంటూ, అలానే గ్లూటథైన్ చెప్పాను కదండి, రెస్వెరాట్రాల్, వైటమిన్ సి, కొల్లాజన్స్ ఇలాంటి బూస్టర్స్ మనకి స్కిన్కి అది రెగ్యులర్గా తీసుకుంటూ మంచి ఫేస్ వాష్, సాలిసిలిక్, లాక్టిక్, తర్వాతనేమో ఫెరిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ ఇవన్నీ యూస్ చేస్తుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి థెరపీస్లో ఏది బాగుంటుంది డాక్టర్ గారు, నాకు జస్ట్ స్కిన్ కేర్, నాకు జస్ట్ హెల్తీగా ఉండాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హైడ్రాఫేషియల్ అనే ఒక ప్రొసీజర్స్ ఉంటాయండి. ఇవి హైడ్రాఫేషియల్ నెలకు ఒకసారి 6 నెలల నుంచి 8 నెలల వరకు మనం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. హైడ్రాఫేషియల్లో 3 వెరైటీలు ఉంటాయి. ఆ 3 వెరైటీల్లో ప్రీమియం వెరైటీ తోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. దీంతో పాటు మంచి మాస్క్ వేస్తామండి, దాంతో కూడా మనకి చర్మంలో మంచి గ్లో అనేది మంచిగా ఈ విధంగా వస్తూ ఉంటుంది. సింపుల్ స్కిన్ కేర్, లేజర్స్ కాకుండా అని అంటే హైడ్రాఫేషియల్స్ తోటి మనం చేయొచ్చండి. పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు లేజర్స్ అవి చేయాలి. పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు హైడ్రాఫేషియల్ చేస్తే అది తగ్గుతుందనంటే అలా కాదండి. హైడ్రాఫేషియల్స్ అనేది ఒక అడిషనల్ ప్రొసీజర్, ఒక స్కిన్ మెయింటెనెన్స్ థెరపీ, ఒక స్కిన్ కేర్ థెరపీ. అంతేగాని దానికి పిగ్మెంటేషన్ కేర్ థెరపీగా, పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్గా మనం ఆలోచన చేయకూడదు. రెండోది వచ్చేసి మనకి వేరే ప్రొసీజర్స్ వచ్చేసి సెలెస్టీ సిగ్నేచర్ ఫేషియల్ అని ఉంటుందండి. మా దగ్గర ఒక 2 గంటల దాకా మనం ఆ ప్రొసీజర్ చేస్తాము. చేయటంతో చర్మంలో మంచి గ్లో అనేది, హైడ్రేషన్ అనేది బాగా వస్తూ ఉంటుంది. అలానే వచ్చేసి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి. నేను చెప్తాను కదండి, ఇలా రోల్ చేస్తారు, మంచిగా సీరం అనేది లోపల డిపాజిట్ చేసేస్తుంది. నొప్పి అనేది ఏముండదు, అసలుకి ఏదో చేసినట్టు కూడా ప్రొసీజర్ ఏముండదు. హ్యాపీగా చేసుకొని మిగతా పనులు మనం అన్నీ చేసుకోవచ్చు అనమాట. అలానే వచ్చేసి మనకి ఇతరత్ర థెరపీస్ కూడా ఉంటాయండి. మనకి కొత్తగా ఒకటి స్కిన్ బూస్టర్స్ థెరపీస్ అనేది లాంచ్ చేస్తాం మా సెంటర్లో. స్కిన్ బూస్టర్స్ అనేది హైలూరానిక్ యాసిడ్ న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్ తోటి మనం చేస్తాం. న్యాచురలీ అకరింగ్ అని అంటే మన చర్మంలో ఉన్న హైలూరానిక్ యాసిడ్ లాంటిదే మనం అక్కడ ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఇంజెక్ట్ చేసిన హైలూరానిక్ యాసిడ్ మనకి ముఖంలో ఈ భాగంలో, చీక్స్లో, అలానే నుదుట భాగంలో మనం చేస్తాం అనమాట. ఇలా చేయటంతో ఏమవుతుందంటే ఆ హైలూరానిక్ యాసిడ్ అనేది చర్మం లోపలికి వెళ్ళి అక్కడ కొల్లాజన్ తోటి మనకు అక్కడ అంతా స్టిమ్యులేట్ చేసి ఆ కొల్లాజన్ తోటి మనకి ఇంకా కొత్తగా రీజువనేట్ చేయడానికని ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇది లోపల వెళ్ళి కొల్లాజన్ తోటి మంచి కొహెజ్ అయిపోయి న్యాచురల్గా మెల్ట్ అయిపోయి అలానే వాటర్ కూడా మన బాడీలోంచి హైడ్రేట్ చేసుకొని చర్మంలో మంచి బూస్టింగ్ తీసుకొస్తుంది. కొత్త కొల్లాజన్ రాగానే మనకి సాఫ్ట్గా, ప్లంప్గా కనిపిస్తుందండి. మన చర్మంలో డల్గా, డ్రైగా ఎలా అయితే ఉంటుందో మనకి స్కిన్ బూస్టర్స్ చేయటంతో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి అని నేను మీకు అన్ని డీటెయిల్గా చెప్పాను. మనకి స్కిన్ కేర్ ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా చెప్పాను. నా సబ్స్క్రైబర్స్ మీరు సందేహాలు కానీ, మిస్కన్సెప్షన్ కానీ, ఎటువంటి ప్రశ్నలు కానీ, సందేహాలు ఉంటే కనుక మీరు తప్పకుండా కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను.
నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.